మరొకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతిలో మహా అపచారం జరిగింది దేవుళ్ళకి. వినుకొండలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక మీటింగ్ కండక్ట్ చేస్తే దాంట్లో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బూట్లేసుకొని తీసుకోబోతా ఉంటే సెక్యూరిటీ వాళ్ళు చెబితే అప్పుడు బూట్లు తీసినటువంటి పరిస్థితి ఒకటి. రెండు, అదే వినుకొండలో రామలింగేశ్వర స్వామి చిత్రపటాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇస్తా ఉంటే ఎమ్మెల్యేనేమో చెప్పులు ఇప్పాడు, ఈయనేమో అలానే బూట్లు వేసుకొని తీసుకున్నటువంటి పరిస్థితి. ఇతనికి హిందూ మతం అంటే గౌరవం లేదు, భక్తి లేదు, దేవుడు అంటే భయం భక్తి అస్సలు లేవు, పాపభీతి అంతకంటే లేదు. జంతువుల కొవ్వు అంటాడు, పంది కొవ్వు అంటాడు, బాత్రూమ్ లో యాసిడ్ అంటాడు, బూట్లు వేసుకొని పూజలు చేస్తాడు, బూట్లు వేసుకొని శంకుస్థాపనలు చేస్తాడు. అయ్యప్ప స్వామి మాల వేసుకోవటం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం ఆదాయం తగ్గిందంటాడు. ఇంతకంటే దుర్మార్గమైనటువంటి నీచమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల లడ్డు మీద బాత్రూమ్ యాసిడ్ పందికొవ్వు అని మాట్లాడినటువంటి నీచమైనటువంటి మనిషి. ఇతనికి ఏ దేవుడన్నా ఇతనికి లెక్క లేదు. హిందూ మతం అంటే అస్సలు గౌరవం లేదనడానికి ఈ రోజు మరొకసారి జరిగినటువంటి ఈ మహా అపచారమే నిదర్శనం దానికి.